ప్రోమో చూసినట్టయితే ఫ్లోరా రీతుని నామినేట్ చేసింది, ఎందుకంటే కళ్యాణ్ తనుజ బాగున్నప్పుడు ఏడ్చాడు. ఫేక్ లవ్ బ్రో, ఖచ్చితంగా నేనే చెప్తున్నాను, వాళ్ళిద్దరిది ఫేక్ లవ్. ఏదో కంటెంట్ కోసం కష్టాలు పడుతున్నారులే గానీ నిజాలు మాట్లాడుకుందాం అంటే అసలు ఖచ్చితంగా దరిద్రం. మరి రమ్య మోక్ష వచ్చేసి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మైక్ ఇస్తే పారిపోతా, లేకుంటే రమ్య మోక్ష గురించి మాట్లాడుకుందాం ఉంటాం. ఎందుకు ఏమైంది రమ్య మోక్ష? ఇన్ని రోజులుగా రమ్య మోక్ష రావాలి 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 అని నేనే కోరుకున్నా, ఇప్పుడు పోవాలి పోవాలి పోయింది అని నేనే వస్తున్నా పోవాలి అంటే రమ్య మోక్ష కరెక్ట్ గా అసలు తనకు ఆ బిగ్ బాస్ అనేది అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ ఎలా ఆడాలి ఏంది, ఒక వంట రూమ్ లో తప్ప నాకు ఎక్కడా కనబడలేదు. తర్వాత ఫుడ్ టాస్క్ లేదు ఉన్నప్పుడు తనకు ఫుడ్ వచ్చింది కదా, ఆ ఫుడ్ తినడంలో తప్ప ఎక్కడా నాకు కనబడడం లేదు. ఆ తర్వాత ఒకరిని ఎత్తి పడవడము, అంటే గట్టిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, ఒకరిని బద్నాం చేయడం అనేది చేసింది, బ్యాక్ బిచ్చింగ్ అనేది చేసింది. అట్లా ఇంత దరిద్రంగా ఎందుకు ఆడుతున్నది, ఇంత వేస్ట్ గా ఎందుకు ఆడుతుందని చెప్పేసి నా ఉద్దేశం. ఓకే, అంటే స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత సంజన మాధురి గారిది తనుజది ఫేక్ లవ్, అంటే మదర్ బాండింగ్ పెట్టుకున్నారు కదా, సో అది ఫేక్ గా చూపిస్తుంది మాధురి అనేసి అన్నదన్నమాట. నిజంగానే ఫేక్ అంటారా మాధురిది తనుజది? ఇక ఫేక్ రియల్ అని చెప్పేసి మనం చూద్దాం కాదు. తనుజ కొంచెం బాధలో ఉంది, నాన్న అని చెప్పేసి ఈ రోజు నాన్న వెళ్ళిపోయాడు, నాన్నెందుకు వెనకబడ్డాడు, సార్ నాన్నెందుకు బయటపడ్డాడు కాబట్టి ఈసారి అమ్మ ఓదారుద్దామని చెప్పేసి అమ్మ ప్రేమను చూపిద్దామని చెప్పి చేసిందే కానీ, అంతేగాని వేరే ఉద్దేశం ఏం లేదా. ఓకే.